కోట్లాది రూపాయల వ్యయంతో పెందుర్తి నియోజకవర్గం చిమలపల్లిలో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ను పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, VMRDA చైర్మన్ ఎంబి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ KS విశ్వనాథన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడే ఆ నాయకుడికి ఆనందం ఉంటుందన్నారు. గత ఎన్నో ఏండ్ల నుండి వేపుగుంట పినగాడి రోడ్డు నిత్యం ప్రజలకు సమస్యగా ఉందని, ఈ విషయంపై పలుమార్లు VMRDA కమిషనర్ విశ్వనాథన్ దృష్టికి తీసుకెళ్లి పట్టువదలకుండా 76,33,00,000 నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో మాస్టర్ ప్లాన్ రోడ్డుకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. గత ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారమే రోడ్డు వేయబోతున్నామని స్పష్టం చేశారు. ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో లక్షల్లో డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉండే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా VMRDA నిధులతో కన్వెన్షన్ ను భారీ హంగులతో నిర్మించి ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ప్రారంభించనున్నామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి ఆపడం లేదని, నిత్యం అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ చెప్పే బూటకపు మాటలు నమ్మొద్దని, కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అభివృద్ధి గురించి శాయశక్తులా శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. నువ్వు చాలా హైట్ అయిపోయా బిడ్డ. అన్న మీరు కొద్దిగా వెనక రండి అన్న. ఓకే ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. కూడా పేరు పేరున నమస్కారాలు. VMRDA పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. అందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో కూడా ఈరోజు అనేక శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కన్వెన్షన్ సెంటర్ దాదాపు 8 కోట్ల వ్యయంతో ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది గౌరవ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు చేతుల మీదుగా. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారే కానీ సమస్య ఇంతవరకు ఎప్పుడు తీరలేదు. అటువంటి సమస్య వేపగుంట పినగాడి శాసనసభ్యుల వారు నిత్యం ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఆ సమస్య ఎట్టి పరిస్థితుల్లో VMRDA పరిధిలో చేయాలి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య ఎంతో ఉందని అనేక సార్లు రావడం జరిగింది. శాసనసభ్యుల గారి చొరవతో ఈరోజు మనం వేపగుంట నుంచి పినగాడికి దాదాపు 15 కోట్ల వ్యయంతో ఈరోజు మనం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా లంకెల్పల్లి నుంచి అసుకపల్లి దాదాపు మేజర్ ప్రాజెక్టు 31 కోట్లతో కూడా దాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సబ్బవరం కాలేజ్ రోడ్డు ఆల్రెడీ దాన్ని నిర్మించాం, ఈరోజు ప్రారంభించాం. దాదాపు 60 లక్షలు, దాదాపు 55 కోట్ల వ్యయంతో ఈరోజు పెందుర్తి నియోజకవర్గానికి VMRDA కేటాయించడం జరిగింది. VMRDA ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అన్నిటి కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా ఏవైతే కన్వెన్షన్ సెంటర్లు కానివ్వండి, రోడ్లు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో విశాఖపట్నాన్ని మరింత సుందరంగా చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, అదేవిధంగా అనేక సూచనలు కూడా చేయడం జరిగింది. ఇటీవల మాస్టర్ ప్లాన్లో కూడా మొన్న కూడా మేము తీసుకోవడం జరిగింది అనేక అభ్యంతరాలు. గత పాలకులు అనేక తప్పిదాలు చేశారు.
వాళ్ళు నచ్చినట్టు మాస్టర్ ప్లాన్ అయితే రూపొందించారు. ఈరోజు ప్రజామోహంతో మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడం జరుగుతుంది. ఇటీవల శాసనసభ్యుల వారు కూడా అనేక అభ్యంతరాలు ఇచ్చారు, ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. త్వరలో అన్నీ కూడా నేను గౌరవ కమిషనర్ గారు ఇద్దరం కూడా కూర్చొని తప్పనిసరిగా ప్రజామోహంతో పెందుర్తి నియోజకవర్గం సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఉండదు మీద తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, మరి ముఖ్యంగా మా పితృ సమానమైనటువంటి మన శాసనసభ్యులు రమేష్ బాబు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చాలా సౌకర్యం, చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమాలు జరిగినప్పుడు, ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్న పని చేసినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా తృప్తి. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకున్న మా బిఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి కానీ, మాకు ఎప్పుడు ఏదడిగినా నో అనుకుండా ఇస్తున్న మా కమిషనర్ గారికి కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిరంతరం తెలిసినప్పటి నుంచి కూడా ఈ వేపకుంట పెనుగాడి రోడ్డు గురించి పాపం వీళ్ళిద్దరిని చాలా ఇసుకించాను నేను. ఎట్టకేలకి ఈ రోజున దాన్ని భూమి పూజ చేసుకున్నాం. మరి అదే కాకుండా ఎంతో అవసరమైన ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఈ ప్రాంత ప్రజలకు చాలా ఊరట. ముందుగా కొన్నాళ్ళ పాటు బిఎంఆర్డీఏ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు మెయింటైన్ చేయలేని పక్షంలో అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచిస్తారు, ప్రైవేటేషన్గా ఆక్షన్గా అనేది. ముందైతే ఈ ప్రాంతంలో బ్రహ్మాండం వంటి కన్వెన్షన్ సెంటర్ మ్యారేజెస్కి ప్రైవేటు వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్న టైంలో ఇది కట్టిన బిఎంఆర్డీఏ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి దాంతోపాటు ఇంకా సభవాదానికి మా చైర్మన్ గారు ఒకటి చెప్పలేదు, 55 కాదు 76,33,00,000 ఏదైతే వారు చెప్పిన లంకిలపాలెం అసుకపల్లి ఇది కాకుండా ఇంకా దువ్వాడ నుంచి లంకిలపాలెం మీదుగా ఒక రోడ్డు, అలాగే కాలేజీ దగ్గర ఒక రోడ్డు, మొత్తం 76,33,00,000 బిఎంఆర్డీఏ అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆ ప్రజల చిరకాల వాంఛ. మీరు ఈరోజు మొదలుపెట్టిన అన్ని రోడ్లు కూడా ప్రజలకు ప్రజల మనసులో ఈ ప్రభుత్వం కానీ మీరు కానీ చాలా మేలు చేసిన వ్యక్తులుగా చిరకాలు గుర్తుండిపోయే కార్యక్రమాలు ఇది. మరి త్వరితగతిన పెనగాడి వేపకుంట రోడ్డు మీరు స్టార్ట్ చేయించి కంప్లీట్ చేయిస్తే భవిష్యత్తులో మనం ఉండగానే దాన్ని ఎక్స్టెన్షన్ కూడా, ఎందుకంటే ఆ రోడ్డు చాలదు, ముందైతే ఉపశమనం ఇవ్వాలి. చాలా రోజుల నుంచి ఆ రోడ్డు బాగోలేదు కాబట్టి భవిష్యత్తులో దాన్ని ఎక్స్టెన్షన్ కూడా మనం వెళ్దాం. ఇవే కాకుండా మన మాస్టర్ ప్లాన్లో ఒక వినూత్న వరవడి, ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అబ్జెక్షన్లు ఉంటే చెప్పండి, మాస్టర్ ప్లాన్లో ఎక్కడ ఏ రోడ్డు కావాలో అని చెప్పి 3 రోజులు ఒక మేళా బిఎంఆర్డీలో నెరవేర్చి 3 రోజులు కూడా చైర్మన్ కమిషనర్ గారు కూర్చుని వాళ్ళ సిబ్బందితో మా అందరి అబ్జెక్షన్లు కానీ రికమెండేషన్స్ కానీ తీసుకున్నారు. నియోజకవర్గం మొత్తం కూడా ఇంపార్టెంట్ రోడ్లన్నీ ఇచ్చాం. మరి మమ్మల్ని వెనుకబడిన ప్రాంతాలు, అందుకని సిటీలో మీరు డెవలప్ చేసి ఇది తక్కువ ఉంటుంది, ఆల్రెడీ డెవలప్ అయింది. ఈ ప్రాంతం డెవలప్ చేస్తేనే కనెక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి ఆ కనెక్టివిటీ కోసం మేము ఇచ్చినవన్నీ కూడా మీరు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనం రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు కార్యక్రమం జీవితంలో చాలా తృప్తినిచ్చిన కార్యక్రమం. మరొకసారి మీ ఇద్దరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ అన్నకు కానీ, అలాగే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఒప్పించి తీసుకున్న చైర్మన్ గారికి, కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ ఈ కన్వెన్షన్ సెంటర్ వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందకరం. మనకి దీంతో పాటు ఈరోజు వేపకుంట పెనగాడి రోడ్ చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్న ఒక కోరిక. అక్కడ రోడ్డు కూడా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఈరోజు దానికి ఒక 6 to 8 monthస్లో అది మనకి
కంప్లీట్ అయ్యి మనకి ఇక్కడ ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో చాలా మంచి ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మేము హామీ ఇస్తున్నాం. దీంతోపాటు మన గొల్లలపాలెంలో కూడా ఒక రోడ్డు మనం అప్రూవ్ చేసాం, దానికి కూడా ఫౌండేషన్స్లో. అది మనకి శ్రీనగర్ సమ్మవరం హైవేకి కలుస్తుంది. అది కూడా మనకి అమృతాపురంలో ఉన్న ఎక్స్ప్రెస్ వే దగ్గరకు కలుస్తుంది. అది ఒక మంచి కనెక్టివిటీ ఇవ్వబోతున్నాం. దీంతోపాటు మనకి అసకపల్లి లంకలపాలెం దువ్వాడ రోడ్డు అది కూడా మనకి చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నట్టు వై జంక్షన్లో శాంక్షన్ చేయడం జరిగింది. మనకి అక్కడ లంకలపాలెం నుంచి ఇక్కడ దువ్వాడ స్టేషన్కి త్వరగా, దట్ ఈస్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అది రావడం, ప్లస్ అక్కడ ఒక మంచి కనెక్టివిటీ ఉండడానికి ఒక ఫస్ట్ స్టెప్. సో ఈరోజు కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ పెందుర్తిలో ఒక ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్కి పోటీతో మనం ఇక్కడ కట్టడం జరిగింది. సో అది ఈరోజు ఓపెన్ చేసి మనం ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందరికీ అందుబాటులో మనకి ఇక్కడ ఒక మంచి కన్వెన్షన్ సెంటర్కి ఇవ్వడానికి అందరూ సహకరించిన